జై మంగళ 8వ భాగం. గుమ్మంలో రాజు దిగాలుగా కూర్చుని ఉన్నాడు. రాజు, మంగళెక్కడా? గుమ్మంలో అడుగు ఇంకా పెట్టకుండానే అలసట తీర్చుకునేందుకు క్షణమైన ఆగకుండానే అడిగింది వసుమతి. మీ ఇంటికి రాలేదా? ఆశ్చర్యంగా బరువుగా పలికింది అతని కంఠం. అదో పెళ్ళిళ్ళ పేరమ్మ ఇంకెక్కడ తిరుగుతోందో ఏమిటో. ఈ సంగతి విన్నావా రాజు? మంగళెవరో తెలుసా? మనం ఇన్నాళ్ళు అనుకున్నట్టు దిక్కుమాలిన పిల్లేం కాదు. పెద్ద ఆస్తిపరుడికి స్వయాన మనవరాలు, ఏకైక వారసురాలు అంటూ ప్రారంభించింది. గుక్క తిప్పుకోకుండా క్షణంలో గడగడ అంతా ఏకరువు పెట్టేసింది. రాజు శిలావిగ్రహంలా ఆశ్చర్యంగా నోరు తెరుచుకొని నిల్చునే విన్నాడు. ఏం బోధపడిందా? ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, ఇన్నాళ్ళు వీళ్ళు వాళ్ళు కూసినట్టు అదేం కులగోత్రం లేని పిల్ల కాదోయ్. బొబ్బిలి వెలవవారి పిల్లంటే ఏమనుకున్నావు? బొబ్బిలి పులి రాజు, అది నిజంగా బెబ్బులే అని నవ్వుతూ వచ్చినంత హుటాహుటిన గడప దాటింది. రాజుకి కొరడాతో చెళ్ళున తగిలించినట్లయింది. వాళ్ళు వీళ్ళు అన్నారనే వసుమతి అనుకుంటోంది. తను కూడా అదే కూశాడని తెలిస్తే రాజుకి మనసులో లేదు. అంతవరకు మంగళ ఎదుటికి వెళ్ళి ఎలా క్షమాపణ కోరాలా అనే యోచిస్తున్నాడు. ఇప్పుడు అవకాశం కూడా జారిపోయినట్టుంది అతనికి. అలాంటి మాట పొరపాటున అనేసినందుకు తనెంత హింస పడుతున్నాడో మంగళకి ఎలా తెలుస్తుంది? తన కులగోత్రాలేమిటో, తనకు కలిగిన అదృష్టం ఏమిటో తెలిసాక క్షమాపణ కోరడానికి వచ్చాడనుకుంటే సందేహం ఎందుకు? తప్పకుండా అలాగే అనుకుంటుంది. అనుకోవడం ఏమిటి? అనగల ధైర్యం కూడా ఉందా పిల్లలో? ఒకవేళ ఏ కారణం వల్లనైనా మంగళ ఊరుకున్న సంగతంతా తెలిస్తే వసుమతి తప్పకుండా అనేస్తుంది. అలాంటప్పుడు తను అందరి ముందు తలెత్తుకుని తిరగలడా? అదీగాక తనలాంటి రాజుల్ని 100 మందిని కొనేయగల స్థితిమంతురాలైపోయింది మంగళివాళ. రాజు వికలమైన మనస్సుతో ఏదో నిర్ణయానికి వచ్చాడు. అప్పిగా, నేను అర్జెంటుగా ఊరికి వెళ్ళవలసి వచ్చింది. నేను వచ్చే వరకు ఈ పశువుల్ని చూసుకో. ఈ 25 రూపాయలు నీ దగ్గరుంచు. దానా కొనాలి కదా అనేసి ప్రయాణపు సందట్లో పడ్డాడు. ఆ వేళప్పుడు మంగళ కూడా సరిగ్గా అలాంటి ప్రయత్నంలోనే ఉంది. లలిత ఎంతో బతిమాలుతోంది, ఏమేమో అనునయిస్తోంది. ససేమిరా వినిపించుకోవటం లేదు మంగళ. అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన వసుమతి ఎదురుగా ఉన్న లలితకు, తనకు వెనుతిరిగి కూర్చున్న మంగళకు తెలియనివద్దన్నట్లుగా సైగ చేస్తూ మెల్లగా చెప్పులు విడిచి కుచ్చేళ్లు ఎత్తుపెట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి వారగా నిలబడింది. అయినా నీ నిర్ణయం మంచిది కాదు మంగళ. ఊరొదిలి మరో చోటికి పోవడం అంటే తమాషా అనుకున్నావా? పుట్టిన దగ్గర నుంచి ఈ పాలెం తప్ప మరో ప్రదేశం ఎరగవు నువ్వు. ఆడపిల్లవు, అందులోనూ ఇలాంటి వయసులో ఉన్న పిల్లలు బయటకు ఒంటరిగా వెళ్తే ఎంత ప్రమాదమో తెలుసా? చాలా ఆవేశంలో ఉన్నావు, బాగా ఆలోచించు లలిత బోధపరుస్తుంది. అంతా ఆలోచించాను. ఏమైనా సరే ఇంకొక క్షణం కూడా ఈ పాలెంలో నేను ఉండలేను. మరీ నిక్కచ్చిగా చెబుతోంది మంగళ. పోనీ ఎక్కడికి వెళ్తావో చెప్పు. మంగళ విసుక్కుంది. ఎక్కడికి? మా తాత దగ్గరికి. ఇక్కడ మాత్రం నాకెవరున్నారిక? నాకెవ్వరూ లేరు అంటుంటే గొంతు బొంగురుపోయింది. వసుమతి చటుక్కునొచ్చి మంగళ 2 భుజాల మీద చేతులు వేసింది. ఉలిక్కిపడిన మంగళను మరింత ఊపేస్తూ, వెళ్దూగాని మంగళ, వెళ్దూగాని, మీ తాత దగ్గరికే వెళ్దూగాని. నువ్వు వెళ్ళడమేమిటి? నేను తీసుకెళ్ళడానికి మీ తాతే వస్తుంటే అంది. పరాచికాలాడకు వసు, నేను నిజంగానే చెప్తున్నాను, నేను ఇక్కడ ఉండలేను ఉదాసీనంగా వసుమతిని వదుల్చుకుంటూ అంది మంగళ. పరాచికాలు కాదే ఈడియట్, ముందు ఉత్తరం చదువు అని వీపు మీద ఒక్కటిచ్చి ఉత్తరాన్ని అందించింది. వసుమతి బలవంతాన యథాలాపంగా ఉత్తరంలో 4-5 లైన్లు చదివి కుతూహలంగా ఏక బిగిన పూర్తి చేసిన మంగళ నిర్ఘాంతపోయి నిల్చుండిపోయింది. అసలు ఈ పాలెంలో పుట్టవలసిన పిల్లవి కావే అని నేనెప్పటినుంచో చెప్పేదాన్ని. చూసావా? పద పద వేగం ఇంటికి, నాన్న నీకోసం నిన్నట్నుంచి ఒకటే కంగారెత్తిపోతున్నారు అంటూ మంగళ రెక్కపుచ్చుకొని ఈడ్చుకుంటూ పరిగెత్తింది వసుమతి. ఈ వార్త పాలెం మొత్తమంతా క్షణాల మీద పాకిపోయింది. నిజమే అంటూ తెల్లబోతున్నారంతా. తనకేదో మహా అదృష్టం పట్టినట్లు పొంగిపోతున్న చౌదరిని చూస్తే తొలి రోజు అతను పడిన బాధ జ్ఞాపకం వచ్చి చెప్పలేని జాలి వేసింది మంగళకు. నే చేసిన పనికి మీకు చాలా కోపం వచ్చింది కదూ అంది మెల్లగా. ఆ కంఠంలో ఎన్ని క్షమాపణలున్నాయో చౌదరికే తెలుసును. నాదసలే ప్రథమ కోపం. ఏదో అన్నాను, అప్పుడే మర్చిపోయాను. అయినా గోవిందుగాడి మీదే లేని కోపం నీ మీదెందుకే వెర్రి పిల్ల అన్నాడు. గోవిందుగాడి మీదే లేని కోపం అన్న ముక్క వింటుంటే మంగళవదనం వికసించింది. తనకు కావలసింది అదే ముఖ్యంగా. తొందరగా రాజుని తీసుకురమ్మని కేశవుల్ని పంపాడు చౌదరి. తన కులగోత్రాలేమిటో ఇప్పుడు తెలుసుకున్న రాజు ముందు ఎంతటి సగర్వంగా నిల్చుంటానా అని
ఒకటే తహతహలాడుతోంది మంగళ. కానీ రాజుబాబు ఊరెళ్ళిపోయినాడట అని కేశవులు తెచ్చిన కబురు వింటూనే మంగళ పూర్తిగా నీరుగారిపోయింది. అంతటి శుభవార్త విని మంగళని అభినందించడానికి రాకపోగా ఊరొదిలిపోయినందుకు మరీ ఇల్లిటరేట్లా బిహేవ్ చేస్తాడని వసుమతి విసుక్కుంటోంది. ఒకనాడు గౌరీతో సవ్యంగానే జవాబిచ్చానన్న రాజు ఆంతర్యమేమిటో బొత్తిగా అంతుపట్టనట్లయిపోయింది మంగళకి. ఏమిటా సవ్యమైన సమాధానం? ఇదేనా? ఆ మాటకొస్తే రాజు తానంత తానుగా ఒక్కనాడైనా తమ పెళ్లి సంగతి ఎత్తాడా? అందరితో పాటు తను పొరపాటు పడిందేమో. రాజుకు అలాంటి ఉద్దేశమే ఉంటే మాట మాట అనుకున్నదేందో ఆ విధాన రాజీకి రావటం పోయి ఇలా ఖాతరు లేకుండా ఏకంగా ఊరొదిలిపోతాడా? రామం మాట జవదాటలేక బలవంతాన మనసుని శాసించుకోవాలనుకున్నా తనపై రాజుకి నిజంగా అటువంటి ఉద్దేశం లేదేమో. లేకుంటే హక్కు లేదు, వద్దు కూడా అని నిష్కర్షగా చెప్పగలిగేవాడేనా? ఇలాంటి ఆలోచనలు రాబోయేసరికి మంగళకి భూమి తలక్రిందునట్లయింది. ఏం మంగళ, రాజు ఊరికెళ్తున్నాను నీతో మాట మాత్రమైనా అనలేదా అని అడుగుతోంది వసుమతి. తన మనస్సంఘర్షణ ఏమాత్రం బయటపడి ఎవరు సానుభూతి జాలి చూపినా అది మరీ ఘోర అవమానం అనిపించిన మంగళ పెంకిగా అంది. నాతో అనవలసిన అవసరం మాత్రం ఏమిటి? బాగుంది, బాగుంది, చాలా బాగుంది. రేపో మాపో కాబోయే. ఏమిటా కాబోయే? ఎత్తేస్తే 7 చెక్కలు. వసుమతి మాట మధ్యలోనే తుంచింది మంగళ. అవేం కబుర్లే, శుభం పలకరా పెళ్ళికొడుక అంటే పెళ్లి కూతురు ఎక్కడ చచ్చింది అన్నట్టు కొంపతీసి ఏమైనా దెబ్బలాడుకున్నారేమిటి? గుట్టుగా మోచేత్తో పొడుస్తూ అడిగింది వసుమతి. నాకేమిటంతా అతనితో దెబ్బలాడటానికి? నిర్లక్ష్యంగా అడిగింది. అయినా రాజు అలాంటి వాడు కాదే, చాలా నిదానమైన వాడు, తగు మనిషి ఏదో అనబోయాడు. మంగళ గట్టిగా గుంజుకుంది. అవునవును, అతను ఇంద్రుడు చంద్రుడు, నేనో అనాథననుకుని అలాంటప్పుడు మాకిద్దరికి పెళ్ళవుతుంది అని ఎలా అనుకుంటున్నావు? చౌదరి వసుమతి తెల్లముఖాలేశారు. ఇవాళ కొత్తగా ఎవరనుకున్నారు? రామం బ్రతికుండగానే నిశ్చయమైందిగా. గౌరి స్వయంగా చెప్పింది నాతో. ఊరు వాడ అనుకుంటూనే ఉన్నారు అన్నాడు చౌదరి కొంచెం తెప్పరిల్లి. అసలు వాళ్ళనుకోలేదు కానీ ఊరు వాడ అనుకున్నారు. ఏమిటి ప్రయోజనం? అసలు వాడు రాజు అనుకోలేదనుకోవటానికి మంగళ ఎంత కుమిలిపోతుందో చూసేవాళ్ళకి అర్థం కాలేదు. నేను నమ్మను, చౌదరి తల విదిలించాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. రాజుకేం అలాంటి ఉద్దేశం లేదు. పొరపాటున నోరు జారానని గతుక్కుమంది మంగళ. ఓహో, అయితే నీకు లేదనేనా దాని అర్థం? ఎత్తి పొడిచినట్లు అడిగింది వసుమతి. తనకు ఉండి రాజుకు లేదనుకుంటే అది భరించరాని అవమానం. ఎందుకుండాలి? నన్ను ఖాతరు చెయ్యని వాళ్ళని పిసరంతా నేను కూడా ఖాతరు చెయ్యనని ఎప్పుడో చెప్పాను. బిరుసుగా తలెగరేసింది మంగళ. సాయంకాలం వేళకి ఏమే కోడలిపిల్ల, ఏమిటొక్కసారి తంతే దూది పరుపు మీద పడ్డావు? మమ్మల్ని మర్చిపోలేదు కదా అని ఆప్యాయత చమత్కృతి మిళాయిస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ప్రవేశించాడు రంగనాథం. మంగళ చురుగ్గా చూసింది. అబ్బే, ఎలా మరుస్తాను మామయ్య, కానీ ఎంచేతో మళ్ళీ కోడలిపిల్ల అంటున్నావు? సుబ్బన్న బావగాని మళ్ళీ సిగ్గుపడతాడేమోనని. ఆ మాట విన్న వసుమతి కిసుక్కున నవ్వింది. అయినా రంగనాథం ఉడుక్కోలేదు. నీ ఇల్లు బంగారంగానో ఏదో చిన్నప్పుడన్న మాట దగ్గర నుంచి నీకెంత జ్ఞాపకమే అమ్మా. అయినా ఎన్నాళ్ళ సిగ్గు? ఎంత అదృష్టం చేసుకుంటే కానీ నీలాంటి పెళ్ళాం దొరుకుతుంది? రాజుగాడి కంటే నష్టజాతకుడు. బుద్ధి పెడతలలు పట్టి వాడి కర్మ ఇలా కాలింది కానీ మరోడైతే కళ్ళకద్దుకుని చేసుకోడు. చకచక వల్లవేశాడు. మంగళ ఆ మాటలు వింటూనే ఉలిక్కి పడింది. వసుమతి క్లూ దొరికిపోయినట్టు ఆత్రంగా మరికొంచెం ముందుకు వంగి ఏమన్నావు అంది. అవునమ్మా, ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయని ఎరగక నిన్నటికి నిన్న నా ముందే ఎంత ఖచ్చితంగా చెప్పాడో తెలుసా? మన మంగళ కులగోత్రాలు లేని వాళ్లకు పుట్టి మంచి మర్యాద లేకుండా అనాథగా పెరిగిందట. నేనేమిటి, నా స్టేటస్ ఏమిటి? దాన్ని పెళ్ళాడే కర్మ నాకేం పట్టింది అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తేనే తను రాజుకి నూరిపోసిన మాటలన్నీ రాజీ అన్నట్లుగా అతి చాకచక్యంగా చెప్పాడు రంగనాథం. పళ్ళు పటపటలాడిస్తూ తాడెత్తున లేచింది వసుమతి. అలా అన్నాడా? ఇన్నాళ్ళు ఏదో చదువు సంస్కారం ఉన్నవాడనుకున్నాను నేను. అసలు సంగతి అదన్నమాట. నాకు కొంచెం ముందుగా తెలుసుంటే పెట్టవలసిన 4 నేనే పెట్టేసేదాన్నే. అలాంటి వాడిని కట్టుకునే కర్మ మా మంగళకు పట్టలేదని ఈ సారతను కనిపిస్తే నువ్వైనా చెప్పు. నిప్పురవ్వలు కురిపించింది వసుమతి. కానీ మంగళకు కోపం రాలేదు. ఇన్నాళ్ళు తనని నష్టజాతకురాలని కావలసినంత ప్రచారం చేసి ఈనాడు
ఇలా అంటున్నాడంటే అంత అర్థం చేసుకోలేని వాజమ్మ కాదు మంగళ. తొలి రోజు రాజు ఆడిన మాటలకి ప్రస్తుతపు రంగనాథం ధోరణికి సమన్వయం కుదుర్చుకుంటూ ఓరకంట అతనినే గమనిస్తోంది. ఇంకేం కనిపిస్తాడులే, ముఖం చెల్లొద్దు, తనలాంటి వాడినిక మన మంగళ కన్నెత్తైనా చూడదన్న సత్యం ఈపాటికి అర్థమై ఉంటుంది. అందుకే చెప్పా చేయకుండా ఈ ఊరొదిలి పోయి ఉంటాడు. మొత్తానికిప్పుడు తను ఎద్దేవా చేసిన మంగళే తన తలదాటిపోయిందని ఈర్ష్య అనుకుంటాను. ఎంతో శ్రమపడి అతికేలా చెప్పుకున్నాడు రంగనాథం. మంగళ చప్పున లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఇదంతా రంగనాథం వెనక లోపేనని, రాజు కావాలని అన్నమాటలు కావని నిర్ధారించుకున్న మంగళకు ఒక్కసారి ఏడుపు వచ్చినంత పనైంది. చివరికి రంగనాథం పడిన ఉచ్చులో తను కూడా పడిందన్నమాట. ఆ మాత్రం గ్రహించుకోలేకపోయినా తన తెలివి తక్కువే రాజుకు తనకు మధ్య అగాధం సృష్టించిందని తలుచుకుంటూ రాజు ప్రేమను శంకించినందుకు పరితపిస్తోంది. కానీ మంగళకిప్పుడు రాజు అన్న మాటల కంటే మాటామంతి లేకుండా ఊరొదిలిపోవడం ఘోర అవమానంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత తన తాత తనని వెతుక్కుంటూ వస్తున్నాడన్న లేసమాత్రపు ఆనందాన్ని కూడా పొందలేకపోతోంది ఆమె మనసు. దిగులుగా ఎటో చూస్తున్న మంగళ భుజం మీద అనునయంగా చేతులేసింది వసుమతి. ఎందుకు మంగళ అలా ఉన్నావు? రాజు అలా అన్నాడనా, లేక అంతోటి గొప్పవాడు మళ్ళీ నీకు దొరకడనా అంటూ. ఇంత మాత్రానికే ఊరొదిలి పారిపోయేంత పిరికివాడి కోసం నే దిగులు పడతానా? అసలు దిగులుకి కారణం అదే కావటం చేత ఎంత బింకంగా చెప్పబోయినా మాటల్లో ఉన్న బిరుసుదనం కంఠంలో వినపడలేదు. అంచేత వసుమతి కూడా బాగా మెత్తబడిపోయింది. పైకి బిగువు నటిస్తున్న మంగళ లోపల ఎందుకో బాధపడుతుందనిపించింది. అయినా ఇలాంటి వాళ్ళని ప్రేమించకూడదే అంది ఓదార్పుగా. తనేదో పాకులాడుతుంటే రాజే తృణీకరించినట్లు వసుమతి నిర్ధారిస్తోందన్నమాట. జరగరాని పరాభవం పొంది ఓడిపోయానని జాలిపడుతున్నట్టు తోచి పౌరుషం అణువణున తన్నుకొస్తుంటే చర్రుమంది మంగళ. ప్రేమేమిటే ప్రేమ? ఈ ప్రేమ దోమ నాకేమీ తెలియవు. నేనేం మీలా బస్తీల్లో చదువులు వెలిగించలేదు. ప్రేమ గాడిద గుడ్డు అంటూ పిచ్చి కబుర్లు చెప్పడానికి తెలిసిందా? గట్టిగా అనడంతో నోట మాట రాలేదు ఇక వసుమతికి. అంతటితో మంగళ ఎందువలనో మారిపోయిందని నిశ్చయించుకోక తప్పలేదు. గడిచిన జీవితం ఒక కలగా తోస్తోంది మంగళకు. ఎంతలో ఎంత మార్పు! మనుషులు అనుకునేదేమిటి, చివరకు జరిగేదేమిటి, జీవితాలు ఎంత విచిత్రంగా ఉంటాయి. నిన్నటి వరకు తను దిక్కులేనిది. కానీ అప్పటి ఆశలు వేరు, ఆ కలలు వేరు, వాటి వలన లభించే సంతృప్తే వేరు. ఈనాడు తన తల్లిదండ్రులెవరో తెలిసింది. తననెంతో ప్రేమగా అపురూపంగా చూసుకునే తాతయ్య ఉన్నాడని తెలిసింది. తరగని సిరి సంపదలున్నాయని తెలిసింది. కానీ ఏ కోశాన సంతోషం కలగటం లేదు. జీవితమే వింత కాబోలు. అదో రకమైన వేదాంత ధోరణిని అలవరించుకుంది మంగళ. తాతగారితో వెళ్ళమని చౌదరి చెప్పినప్పుడు మౌనంగా ఊరుకుంది మంగళ. అదే మరొకప్పుడైతే తాత కాదు బ్రహ్మదేవుడు దిగొచ్చినా సరే కాలు కదిపి ఉండేది కాదు. మౌనం అర్ధాంగీకారంగా ప్రయాణ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం రానే వచ్చింది. రంగారావు గారి ఆగమనం కోసం ఓ పక్క నుండి ఎదురు చూస్తూనే మరో పక్క మంగళ ఇక వెళ్ళిపోతుందని కించపడుతున్నాడు చౌదరి. ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిపోతుంటే తండ్రి పడే బాధని మించిపోయింది అతని బాధ. కానీ పైకే మాత్రం బయటపడకుండా గంభీరత నిలుపుకుంటున్నాడు. ఆ రోజు 10 గంటల వేళ చౌదరి గారింటి ముందు వచ్చి ఆగిన కారులోంచి దిగే వ్యక్తి కోసం ఎన్నో జతల కళ్ళు కాచుకున్నాయి. ఎత్తైన దృఢ విగ్రహం, పూర్తిగా నెరిసి వంకీలు తిరిగిన ఒత్తైన జుట్టు, నలుపు తెలుపుల బుంగమీసాలు, తెల్లని జరీ ధోవతిపై పట్టు చొక్కా మీద రాజసమొలికించే కండువా, సన్నని బంగారు గొలుసు, చేతిలో కళాకేశలని చాటే లతలు చెక్కిన చేతికర్రతో కారు దిగిన రంగారావు గారు అందరి కళ్లకు ఓ ముసలి మహారాజులా కనిపించేవారే. కళ్లల్లో ఆ దైన్యం లేకుంటే. చౌదరి ఎదురు వెళ్ళి సాదరంగా ఆయనకు స్వాగతం చెబుతుంటే స్నేహంగా కృతజ్ఞతగా చౌదరి 2 చేతులు పట్టుకున్నాడాయన. పరస్పర పరిచయాలయ్యాక రంగారావు గారు తన వెంటనున్న యువకుడిని పరిచయం చేశారు. ఇతను కృష్ణ ఇంజనీరు. కృష్ణ ఇంజనీర్ అయ్యాక మా ఫ్యాక్టరీ ఎంతో బాగుపడింది. చాలా తెలివైనవాడు అంటుంటే నమ్రతగా తలవంచి నమస్కరించాడతను. లోపల నుంచి వీరిని గమనిస్తున్న వసుమతి మరేం అంటూ హుషారుగా భుజాలెగరేసి మంగళకేసి చూసి అర్థవంతంగా నవ్వింది. మతిపోయినట్టు చూస్తున్న మంగళకి వసుమతి అన్న మరేంలోని మర్మార్థాలు అవగాహన కాలేదు. రాజు చిల్లి గవ్వకి కొరగాడు ఇతని ముందు అని కూడా వసుమతి రెట్టించడంతో మంగళ హృదయం చివుక్కుమంది. చౌదరి వచ్చిన వారిని గౌరవంగా తీసుకునొచ్చి హాల్లో కూర్చోబెట్టి వసుమతిని కేకేశాడు.
తాతయ్య కళ్ళు మనవరాలి కోసం ఆత్రంగా ద్వారం కేసి చూస్తున్నాయి. ఇవాళ మంగళ రూపం పూర్తిగా మార్చేసింది వసుమతి. కొత్త అవతారంలో ఇమడలేకపోతున్న మంగళ కొత్త వ్యక్తుల ముందుకు రాగానే మరీ బెరుగ్గా తయారైంది. మంగళను చూడగానే సంతోషమో దుఃఖమో పెనవేసుకుపోయి కళ్ళు అశ్రుపూరితాలై కంఠము గద్గదమవుతుంటే, రాతల్లి అన్నాడు రంగారావు గారు. వెళ్ళవే, వెళ్ళు, తాతగారికి నమస్కారం చెయ్యి అంటున్నాడు చౌదరి తాతకు లేని చనువుతో. మంగళ జంకుగా చూస్తోంది. వీళ్ళెవరో చాలా గొప్పవాళ్లలా ఉన్నారు. వాళ్ల మర్యాదలేమిటో తనకు తెలియవు. ఏం మాట్లాడితే ఏమనుకుంటారో బెంగగా ఉంది. నటన ఏమాత్రమూ రానివాడిని ఉన్న పాటున చెప్పా చేయకుండా స్టేజ్ ఎక్కించేసి బరువైన పాత్రలో నటించమన్నట్లుంది. తన ఎడల అంత ఆపేక్ష, ప్రేమ చూపుతున్న తాతకు ఎలా ప్రవర్తించి ఆనందం కలిగించాలో తెలియడం లేదు. కారణం, మంగళకు మనసులోంచి ఎటువంటి స్పందన కలగటం లేదు. ఏదో నటించవలసి వచ్చినట్లే ఉంది. బలాత్కారంగా ఎవరో వెనక నుండి తోస్తున్నట్లే నడిచొస్తూ తాత ముఖంలోకి తదేకంగా చూసింది. తన తల్లిదండ్రులు అలా వెళ్ళిపోవడానికి, తను దిక్కుమాలిన దానిలా ఇన్నాళ్లు బ్రతకటానికి కారణం తనేననుకుంటే క్షమించనున్న వృద్ధుని సంస్కారం ముందు తలవంచి జోడించాలనే అనిపిస్తోంది. ముసలాయన మీద ఆమెకేమాత్రం ఏవగింపు కలగలేదు. చిన్నవాళ్లు, ఉడుకు రక్తంలో ఉన్నవాళ్లు తొందరపాటు పనులు చేసి ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణం పూర్తిగా పెద్దలే కాదని గోవిందు విషయంలో బాగానే బోధపడింది. అందుకే తాత మీద మంగళకదొక రకమైన జాలి కలుగుతోంది. జరిగిన దానికి ఎవరిని నిందించి ప్రయోజనం లేదు. తప్పంతా అతని మీదకే తోసేసినా కూడా ఒంటరిగా ఇన్నాళ్ళు అనుభవించిన మానసిక ఆవేదన కంటే శిక్షేముంటుంది? ఇప్పుడైనా తన సాయశక్తులా ప్రయత్నించి అతనికి సంతోషం కలిగించేలా మసులుకుని తల్లి ఎడబాటు వలన కలిగిన దుఃఖాన్ని పారద్రోలాలని ఉంది. మనసేమో తహతహలాడుతోంది. కానీ భౌతికంగా మంగళలో ఎటువంటి చైతన్యమూ రాలేదు. కానీ రంగారావు ఏదో మాట్లాడుతూ చదువు అన్న ముక్క అనేసరికి మాత్రం మంగళలో భయం పట్టుకుంది. ఏం చదువుకున్నావమ్మా? వసుమతిని అడుగుతున్నాడతను. ఎంఏ ఫైనల్ అండి, దర్జాగా చెప్తోంది వసుమతి. నువ్వేం చదివావమ్మా? ఇనుమడించిన ఆప్యాయతతో అలా అడుగుతుంటే చదువు అబ్బనందుకు మొదటిసారిగా కించిత్ బాధ కలిగింది మంగళకు. అల్లరి చిల్లరగా తిరగొద్దని, చక్కగా వసుమతిలా చదువుకోమని చౌదరి చెవినిల్లు కట్టుకుని పోరితే వినేది కాదు తను. చదువంటే ప్రాణమిచ్చే ఆ తల్లికి ఇలాంటి కూతురు పుట్టిందని తాత బాధపడతారనిపించింది. ఆయన చెప్పక తప్పదు. నసుగుతూ నంగిగా అంది. 6 చదివాను. ఆ తర్వాత మరేమో ఎంచేతో వీలు కాలేదు. నీకే వీలుంటే సంవత్సరానికి 2 క్లాసులు చదివేదానివే. అయినా నీకు చదివేందుకు అనేవారు మా మీసాలప్పయ్య మాస్టారు. కొద్దిగా ధైర్యం తెచ్చుకుంది మంగళ. అది నిజమే లేండి. దాని తెలివితేటల ముందు ఈ చదువుకున్న వాళ్ళెందుకు పనికిరారు. అయినా దానికి ఎన్ని రాచకార్యాలని మా బసు చెప్పినట్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యే తెలివితేటలున్నాయి. చదువుదేముంది లేండి అని నీరసంగా చూస్తున్న ముసలాయన్ని ఓదార్చే ప్రయత్నం చేశాడు చౌదరి. మనమరాలిని చూసి కడుపు నింపుకున్న రంగారావుకి ఆ క్షణంలో ఆకలిని, దాహాన్ని మించిన విచిత్రమైన బాధేదో కలిగింది. ఆ రోజే మంగళ పాలెం విడిచి మొదటిసారిగా వెళ్తోంది. వెళ్ళాలనిపించుకున్నా వెళుతోంది. తప్పక వెళుతోంది. అయినా ఏ చివరి క్షణంలోనైనా రాజు మనసు మార్చుకుని తిరిగి వస్తాడని, రాజు వచ్చేస్తే తనకిక కాలు కదపవలసిన అవసరమే ఉండదని రవ్వంత ఆశతో ఎదురు చూస్తూనే ఉంది. కానీ ఆమె ఆశ నిరాశే అయింది. కన్న తల్లి వంటి ఉన్న ఊరిని వదిలి బండబారిన హృదయంతో అందరి వద్ద వీడ్కోలు పూచుకుంది మంగళ. కారు పొలిమేరలు దాటుతోంది. రాజు ఏ మూల నుండో పరితప్త హృదయంతో తనను చూస్తున్నాడన్న భ్రాంతి వదలక కళ్ళింత చేసుకుని చూసింది మంగళ, తననెవరూ కనిపెట్టకుండా జాగ్రత్త పడుతూ. నగర ప్రవేశం చేసిన మంగళ పరిస్థితి ఒడ్డున పడేసిన చేపపిల్లలా ఉంది. మనుష్యులు కొత్త, ఆప్యాయతలు కొత్త, పరిసరాలు కొత్త, జీవన పంద అంతా కొత్త. పాలెంలో అయితే తనకు తెలియని మనిషి అంటూ ఉండేవారు కాదు. ఇక్కడందరూ తనని జంతువులా వింతగా చూస్తున్నారు. తమ హోదాకు తగ్గట్లు ఎలా ఉండాలో తాతగారు ఎంతో ప్రేమగా బోధపరుస్తుంటారు. అతని ఆప్యాయత మనసుకి హాయ్ అనిపించినా ఆ బోధలు ఆచరణలో పెట్టాలంటేనే మంగళకు జబ్బు చేసినట్లుండేది. ఖరీదైన నగలు, బట్టలు, వినోదాలు, వింతలు, ఎన్నడూ ఎరగని గారాబం, కాఫీ తాగిన కప్పైనా కడగనివ్వకుండా నౌకర్లు. ఇదా తను కోరుకున్నది? ఇదా చివరకు తనకు మిగిలింది? ఒక్కొక్కసారి ఒంటరిగా మిగిలితే ఏడుపు తన్నుకొచ్చేది మంగళకు. కానీ వీలైనంత వరకు రంగారావు కానీ కృష్ణ కానీ మంగళను ఒంటరిగా వదిలేవారు కారు.
ఒక్కోసారి అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో చెప్పా చేయకుండా పాలెం పారిపోవాలనే తలంపు కలిగేది మంగళకు. కానీ నిద్రిస్తున్న ముసలాయన ముఖం చూస్తే చెప్పరాని జాలేసేది. తన వలన ఎవరికీ సంతోషం లేదు, తనకు లేదు. పోనీ ఆయన ఆనందం కోసమైనా తానక్కడే ఉండాలి అనిపించక పారిపోవాలన్నది ద్రోహచింతనగా తోచి లెంపలేసుకునేది. ఎక్కడ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా ఉదయం సాయంకాలం అలవాటైన వేళకి మాత్రం అంబా అంటూ ఆవు తన కోసం మోరచాచి వెతుక్కుంటున్నట్లు అనిపించి విలవిల్లాడిపోయేది. అది ఇప్పుడు తనకు పాలెంలో ఏకైక ప్రతినిధి. రాజు ఎప్పుడో ఒకప్పుడు తిరిగి ఇంటికి వెళ్తాడు. కనీసం దాన్ని చూడగానైనా తను గుర్తుకు రాక తప్పదు. అంబా అంబా అంటూ గోల చేసేదాన్ని చూశాకైనా తను లేకుండా అతను ఉండలేడని గ్రహిస్తాడు. తన కోసం వెతుక్కుంటూ ఓనాడు తప్పక వచ్చి తీరుతాడు. ఆ రోజు తనకి పండగ రోజు. అవును, తనకు తానుగా వెళ్తేనే చులకన. రాజే తన దగ్గరకు రావాలి, నువ్వు లేకుండా నేను ఉండలేను అని అతని నోట వినాలి. అప్పుడు అతని వెంట వెళ్ళటంలో ఎంతో ఆనందం. స్వప్నాలు కంటూ తనలో తనే మురిసిపోయేది అప్పుడప్పుడు మంగళ. తాతగారు కృష్ణతో ముక్తసరిగా మాట్లాడే మంగళ వాళ్ళు లేని టైం చూసుకొని నౌకర్లతో పాలెం కబులు చెప్పుకుంటూ సంతృప్తి పడేది. ఓ రోజు కృష్ణ తీరికగా వచ్చి కూర్చుని, మంగళ, నీకో చిన్న మాట చెప్పాలి అన్నాడు. ఎందుకో భయపడుతూనే, చెప్పు అంది మంగళ. నువ్వు పని వాళ్లతో అంతసేపు సంభాషించకూడదు, వాళ్ళకి అలసు ఎక్కువ అవుతుంది రోషంగా చూసింది మంగళ. కానీ కృష్ణ ఆ మాట చెప్పిన తీరు దర్పంగా కానీ ఆజ్ఞాపిస్తున్నట్టుగా కానీ లేక అర్థింపుగా ఉంది. అంచేత వెంటనే తమాయించుకుంది. ఏం చేయమంటావు చెప్పు కృష్ణ, నేను పల్లెటూరు దాన్ని. ఈ బస్తీలో మీలాంటి వాళ్లతో నేనేం సంభాషించగలను? నిజం చెప్తున్నా విను, వాళ్లే నాకు దగ్గర వాళ్ళుగా తోస్తారు అంతే అంది మెత్తగా. ఆ మాటతో అతని హృదయం తడిసినట్లయింది. నేను అలాంటి వాతావరణం నుండి ఇక్కడికి వచ్చిన వాడినే మంగళ. అతి బీద కుటుంబంలో తిండికి బట్టకు కూడా కటకటలాడిన వాడినే. బాబుగారి దయ వల్ల ఈనాడు ఈ స్థితిలో ఉన్నానంతే. నవనాగరికంగా అతి గారాభంగా ఉండవలసిన నువ్వు అలాంటి వాతావరణంలో పెరిగావు. నీ మనసు ఇప్పుడెలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ చూడు, మన పరిసరాలకు తగ్గట్లు మనం మసులుకోవాలి. కొన్ని కొత్త అలవాట్లు ఇష్టం లేకున్నా చేసుకోక తప్పదు. లేకుంటే అనాగరికులమని ఇలాంటి చోట అంతా వెక్కిరిస్తారు. ముఖ్యంగా నిన్నలా ఎవరైనా అనుకుంటే బాబుగారు చాలా బాధపడతారు అని కాస్త ఆగాడు. ఆ మాటలతో కృష్ణ మంగళకు చాలా ఆత్మీయుడయ్యాడు. అయితే నువ్వు చెప్పు కృష్ణ, తాతగారు బాధపడకుండా ఉండటం కోసం నన్నేం చేయమన్నా చేస్తాను, ఎలా మసులుకోమన్నా మసులుకుంటాను అంది అప్రయత్నంగా. నిజమా? నమ్మలేనట్లుగా చూశాడు కృష్ణ. అవునన్నట్లు తలాడించింది మంగళ. మంగళ, నిన్ను చూడకముందు బాబుగారు ఎంత భయపడ్డారో తెలుసా? నీకు ఆయన మీద చెప్పలేని ద్వేషం కలుగుతుందని, అసలు ఆయనతో రావడానికే ఒప్పుకోవేమోనని కూడా అనుకున్నారు. నువ్వు చాలా మొండిపిల్లవని, పట్టుదల మహా జాస్తి అని చెప్పాడులే రామినాయుడు. కానీ నువ్వందుకు చాలా వ్యతిరేకంగా ఉన్నావు. దానికి ఆయన ఎంతో పొంగిపోతున్నారు. కానీ నీ విషయంలో ఆయనకు ఒక పెద్ద వెలితి ఉండిపోయింది. ఆయన సంతోషం కోసం ఏం చెయ్యమన్నా చేస్తానని నువ్వు అనడం చేత చెప్తున్నాను. చెప్పనా అన్నట్లు చూస్తున్నాడతను. ఏమిటది? బేలగా అడిగింది మంగళ. నువ్వు చక్కని విద్యావంతురాలివి కావాలని ఆయన కోరిక. అన్నాడో లేదో అదిరిపడ్డట్లయింది మంగళ. ఏమిటి, నేనా? ఈ వయసులో చదువుకోవాలా? గాబరాగా అంది. కృష్ణకి నవ్వొచ్చింది. ఎందుకు చదువుకోకూడదు? ఏం వయసు మీరిపోయిందని? నీకు కాలక్షేపంగా ఉంటుంది. ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. నీలాంటి తెలివైన పిల్లకు 4 ఏళ్లలో చెప్పేది 2 ఏళ్లలో చెప్పొచ్చును. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు సరేనను మంగళ? బ్రతిమలాడుతున్నట్లుగా అడిగాడు కృష్ణ. చచ్చినా సరే అన్నమాట మంగళ నోట రాలేదు. చదువు అనగానే భయం దిగులు ముంచుకొచ్చాయి. ఈ పిల్లకు చదువు చెప్పడం మా తరం కాదు బాబోయ్ అని జడిసిపోయిన తన చిన్ననాటి మాస్టర్లు జ్ఞాపకం వచ్చారు. అప్పుడు తను నవ్వుకునేది. ఇప్పుడు దుఃఖం వస్తోంది. కానీ పూర్తిగా ససేమిరా అనేయడానికి కూడా ధైర్యం చాలేదు. తప్పనిసరిగా 3 రోజుల్లోగా మంగళకు చదువు చెప్పేందుకు ఒక ట్యూటర్ని వెతికారు. ఆమె ప్రాణానికి యమదూతలాగా. మంగళ చదువుకుంటానందని తెలిసాక రంగారావు సంతోషం పట్టసఖ్యం కాలేదు. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటంలాగా మొదలైంది మంగళ చదువు. 6 నెలల్లోగా ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడేలా చేస్తాను అన్న రిటైర్డ్ టీచర్ విశ్వనాథం ఏదో చెప్పుకుపోతుంటే తన మానాన తను ఇంకేదేదో ఆలోచించుకుంటూ ఉండేది మంగళ. తాత కోరిక తీర్చుకోవడానికైనా తనకు 4 ముక్కలు పట్టుబడాలంటే మొదట రాజుని మర్చిపోవాలని ముందుగా చాలా ప్రయత్నించింది మంగళ. కానీ
కోరిక మరవాలంటేనే అదే మరింత గాఢంగా నాటుకుంటుంది గుండెలో. పుట్టి పెరిగిన ఊరు వదిలేయలేక, ఆ బాంధవ్యాలన్నింటినీ వదిలేయలేక రామం పోతే కాలక్రమేణా ఆ దుఃఖం మర్చిపోలేదా? స్వంత తోబుట్టువు లాంటి గౌరిని, నీ కొడుకునంతా వెక్కిరించే కన్నగాడిని విడిచి ఉండటానికి అలవాటు పడలేదా? ఈ రాజును మాత్రం ఎందుకు మనసులోంచి తీసేయలేను అని అనుకుందే గాని అది మాత్రం సాధ్యపడలేదు. 3 నెలలు గడిచి విశ్వనాథం చేతిలో 300 పడ్డాయి. మంగళ చదువు 3 సెంటీమీటర్లు కూడా ముందుకు జరగలేదు. ఎందుచేత సరిగ్గా దృష్టి చదువు మీద పెట్టదని అతను అడగడు. ఎలాగో ఒకలాగా నెలకి 100 రూపాయలు చేతిలో పడుతోంది. పిల్లలు గలవాడు. అతని యాతన అతనిది. మంగళకి అదే బాగుంది. ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టడానికి ప్రయత్నించడు. చదవమని వేధించడు. తన పాటేదో తను పాడేసి పట్టెడు పొడుం పీల్చేసి టైము కాగానే చక్కా లేచి ఇంటికి పోతాడు. తను చదువుకుంటున్నట్టు ఉంది. తాతకు ఆనందంగా ఉంది. తనకట్టే ఇబ్బందిగానూ లేదు. కానీ ఈ ఆట అట్టే రోజులు సాగలేదు. ఓ రోజు ముసలాయన సాయంకాలం పూట మంగళతో కబుర్లు చెప్తూ, బాగా చదువుతున్నావా అమ్మా అంటే మంగళ గంగిరెద్దులా తలాడించింది. నీకిక్కడ సుఖంగా సంతోషంగా ఉందా అంటే కూడా తలాడించింది. అయితే ఆ మాట ఇంగ్లీష్లో చెప్పు చూద్దాం అనేసరికి మాత్రం తలూగించడం మాని ఆకాశం కేసి చూసింది వేదాంతిలా. పోనీ సంతోషానికి ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? తల అడ్డంగా తిరిగింది ఈసారి. హ్యాపీనెస్ అంటారమ్మా. మాస్టర్ ఏమీ చెప్పడం లేదు అని కాస్త విసుక్కుని, సరే ఇప్పుడు చెప్పు అన్నాడతను. తిరిగి మంగళ మూగబొమ్మలా చూసింది. ఈసారి విశ్వనాథం మీద బాగా కోపం వచ్చింది అతనికి. మంగళ భయపడసాగింది. ఇతను డబ్బు పట్టుకెళ్ళటమే కానీ ఏమీ చెప్తున్నట్లు కనిపించటం లేదు. ఇలా అయితే ఎంత తెలివైన వాళ్ళకైనా 6 నెలలు కాదు కదా, 6 సంవత్సరాలకు కూడా ఏమీ రాదు. పోనీ మరో చిన్న వాక్యం, నేను మీ మనవరాల్ని అని చెప్పు అన్నాడతను ఆనందిద్దామని. అబ్బే, అంతవరకు ఎక్కడొచ్చిందప్పుడే అంది మంగళ చావు కబురు చల్లగా. ఆ దెబ్బతో మర్నాడే విశ్వనాథానికి స్వస్తి చెప్పబడింది. పోన్లే, పీడ వదిలింది అని సంతోషించబోతున్నంతలో మళ్ళీ ఒక విపత్తు. ఈసారి ఒక ఆంగ్లో ఇండియన్ యువతి రూపంలో మంగళ ముందు ప్రత్యక్షమైంది. ఆమెకు తెలుగు తిన్నగా రాదు గనక మంగళకు తప్పనిసరిగా ఇంగ్లీషు పట్టుబడుతుందన్న రంగారావు అంచనా తారుమారైంది. ముచ్చటగా 3 నెలలు గడిచేసరికి ఆ ఆంగ్లో ఇండియన్ లేడీ తెలుగులో వాగడం నేర్చుకుంది. కారణం, ఆమె మంగళకు చెప్పిన పాఠాల కంటే మంగళ ఆమెకు చెప్పిన పాఠాలే ఎక్కువ. ఆమె ఏమైనా చెప్పాలని నోరు తెరిస్తే చాలు, ఆగాగు, ముందు నేను చెప్పేది విను అనేసి అన్ని పాలెం కబుర్లే. ఆ పాలెం మనుషులతో తనకు గల సంబంధం ఎంతో ఆనందంగా అలా అలా వర్ణించుకుంటూ మంగళ చెప్పుకుపోతుంటే ఆ చెప్పడంలో ఆమె చూపించే శిల్పచాతుర్యానికి పొంగిపోతూ చెవులు రిక్కించుకుని వినే ఆ బాబ్డ్ హెయిర్ పిల్లంటే మంగళకు చాలా మక్కువ ఏర్పడింది. పోన్లే, కబుర్లు చెప్పుకునేందుకు ఓ ఆడతోడు దొరికిందని మురిసింది. ఈ సంగతి రంగారావుకి తెలియబోయేసరికి అతని చేతిని మరో 300 వదిలింది. కృష్ణ, లాభం లేదురా, మంగళకు చదువు మీద ఆసక్తి ఉన్నట్లు లేదు అని నీరసపడిపోతున్న రంగారావుకి ఆఖరి ప్రయత్నంగా తానే చదువు చెప్తానని ధైర్యం చెప్పాడు కృష్ణ. బాబ్డ్ హెయిర్ పిల్ల వెళ్ళిపోతున్న నాడు మంగళకి మహా బాధ అనిపించింది. అంతేకాక కృష్ణ గురువయ్యాడు. నిజమైన గడ్డు రోజులొచ్చాయి. సీరియస్గా అతనేదో చెప్పబోతే మంగళ నవ్వేది, కబ్బదాట్లు వేసి మరో కబులు చెప్పేది. దేనికైనా సమాధానం చెప్పి తీరాలని అతను పట్టుబడితే వాళ్ళిద్దరూ నన్నెప్పుడు ఇలా నిలదీసి అడిగేవారు కారు అనేది అదేదో అవమానం చెందినట్టు ముఖం పెట్టి. కృష్ణకిక ఎలా చెప్పాలో బోధపడలేదు. చనువుగా చెప్పబోతే ఆటలు పట్టిస్తుంది, సీరియస్గా చెప్పబోతే ఎవడో దుర్మార్గుడిని చూసినట్లు బెరుగ్గా చూస్తుంది. తనకు విద్యాబుద్ధులు చెప్పించి ఇంత వాడిని చేసిన రంగారావు ఆనందం కోసం తాపత్రయపడి ఈ ఉద్యోగం నెత్తిన వేసుకున్నాడే కానీ మంగళకు చదువు చెప్పడం తన వల్ల కూడా అవదని అతనికి కొంచెం రోజుల్లోనే అర్థమైపోయింది. నెల్లాళ్ళు పోయాక ఓ రోజు మంగళే చొరవ తీసుకుని చెప్పేసింది. కృష్ణ, సమయం విలువ చెప్పలేనిదంటావు కదా, నా కోసం నీ సమయాన్ని ఎందుకు ఇలా వృధా చేసుకుంటావు? ఇక వదిలేద్దు. అన్నం కలిపి నోటికి ముద్ద అందించే వరకు చెయ్యొచ్చు కానీ మింగలేరు కదా. నువ్వింత ప్రయత్నించినా నాకెందుకో మింగడ పడకుండా ఉంది. నేనేం చెయ్యను. ఈ సంగతి ఎలాగో ఒకలాగా ఆయన మనసుకి నొప్పి కలగకుండా నువ్వే తాతగారికి చెప్పేయి అంటూ ఆ పుస్తకాలన్నీ తీసి పాత పేపర్లున్న షెల్ఫ్లో తోసేసింది మంగళ. నోట మాట రాలేదు కృష్ణకి. ఆ రోజు రంగారావు ఫ్యాక్టరీ నుండి వచ్చి తీరిగ్గా కూర్చున్న సమయంలో కృష్ణ ఆయన దగ్గరగా కూర్చుని ఏం చెప్తున్నాడో అది విన్న ఆయన ముఖ కవళికలు ఎలా మారతాయో తెలుసుకునేందుకు
గప్చిప్గా ఓ వార పొంచి నిల్చుంది మంగళ. బాబుగారు, ఆ చౌదరి గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. మంగళ తెలివితేటల ముందు ఈ చదువుకున్న వాళ్ళెందుకు పనికిరారన్నమాట అక్షరాల నిజం అంటూ ఉపోద్ఘాతం ప్రారంభించాడు కృష్ణ. రంగారావు ఇంకేదో అర్థమై గర్వంగా మీసాలు మెలేసుకున్నారు. నాకు తెలుసురా, చదువు చెప్పే వాళ్లల్లో శుద్ధి ఉండాలి కానీ దాని తెలివితేటలకేం చాకులాంటి పిల్లరా అది. చెప్పు చెప్పు, ఎంతవరకు వచ్చింది వ్యవహారం అన్నాడు ఉల్లాసంగా. నాకు పాఠాలు చెప్పే వరకు ఉన్న నిజాన్నే ఏదో అతిశయోక్తిగా చెప్తున్నట్లు నవ్వు మిళాయించి చెప్పాడు కృష్ణ. అంటూ ముసిముసిగా నవ్వుకున్నాడాయన. మంగళ హాయిగా ఊపిరి తీసుకోబోతుంటే మళ్ళీ అతని కంఠం వినిపించింది. మంగళంతా వాళ్ళమ్మ పోలికేరా కృష్ణ. రూపంలోనే కాదు, ఆ కొంటె పనులు, మాట తెగింపు, సూదంటు రాయిలా గ్రహించే తెలివితేటలు అంతా నాకు మళ్ళీ పార్వతే తిరిగొచ్చినట్లుందంటే నమ్ము. పోన్లే, ఏదో విధాన సంబరపడని అనుకుంది మంగళ. కృష్ణ, ఇవాళ నీతో ఓ ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాన్రా. మంగళ వచ్చాక నా ప్రాణానికి ఎంతో హాయిగా సంతృప్తిగా ఉంది. కానీ దానికి యుక్త వయసు వచ్చింది. పెళ్ళో పేరెంటమో చేసేయాలి. దాన్ని విడిచి నేను మాత్రం ఉండలేనిక. నేనెంతో ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాను. నువ్వు కాదనవన్న నమ్మకంతో చెప్తున్నాను. నువ్వు మంగళను పెళ్లి చేసుకోవాలిరా. రంగారావు నోట అటువంటి మాట వినడానికి ఎదురుగా కూర్చున్న కృష్ణ గాని, పొంచి వింటున్న మంగళ గాని తయారుగా లేనందున తుళ్ళిపడ్డారు. మంగళకైతే అరికాళ్ల కింద మంట పెట్టేసినట్లయింది. బాబుగారు, మీ దయా దాక్షిణ్యాల మీద ఇంతవరకు వచ్చిన వాడిని. నాకు అత్యాశలేమీ లేవు. నా అంతస్తు ఏమిటో నాకు తెలుసు కంగారుగా అంటున్నాడు కృష్ణ. నీకేంరా, నీ అంతస్తుకేం? ఇలాంటి పిచ్చి ఆలోచనలతోనే ఒకప్పుడు నా కూతుర్ని చేజేతులా వదులుకున్నాను. ఇప్పుడు అలా కావడానికి వీల్లేదు. నేను నిర్బంధిస్తున్నానని మాత్రం అనుకోకు. ఇద్దరు మనస్ఫూర్తిగా ఇష్టపడాలి ముందు. నేను మంగళకి అదే చెప్తాను. నా కోరిక ఏమీ అసమంజసం కాదని అనిపిస్తోంది నాకు. మంగళ కూడా నా మాటకు ఎదురు చెప్పదన్న నమ్మకం ఉంది. ఇక అటుపైన దైవేచ్ఛ. తరువాత కృష్ణ ఆయనతో ఏమన్నాడో వినడానికి కానీ వారి ముఖభావాలు గ్రహించటానికి కానీ మంగళకు బొత్తిగా సఖ్యం కాలేదు. చెవుల్లో సముద్రపు హోరు ప్రారంభమై కళ్ళు మసకమసగ్గా అయిపోయాయి. ఎలాగో ఆ స్తంభాన్ని ఆసరాగా పట్టుకుని మెల్లగా కదిలిపోయిందక్కడి నుంచి. ఆ రాత్రంతా మంగళ కంటికి కొనుకు రాలేదు. తనకి రాజుతో కాక మరొకరితో పెళ్ళేమిటి? అది కలలోనైనా జరిగే పనేనా? తాళి కట్టకపోయినా రాజే తన భర్తని మళ్ళీ జీవితంలో కలుసుకున్నా కలుసుకోలేకపోయినా తాను రాజు భార్యేనని ఈ ప్రపంచానికి తనెలా చెప్పగలదు? అయినా ఈ విషయాన్ని ఆ ముసలాయనతో ఎలా చెప్పడం? అసలే గుండె జబ్బు మనిషట. తీరా ఆయన మాట కాదంటే విని భరించలేక బలహీనమైన ఆయన గుండె ఆగిపోదు కదా. రాజే స్వయంగా వచ్చేస్తే పరిస్థితి మరొకలా ఉంటుంది. కానీ రాజు రాలేదు. ఇక రాడా? తను నిజంగా మర్చిపోయాడా? ఎలా? ఏం చెయ్యాలి ఇప్పుడు? ఉద్యోగం కోసం కాలి చెప్పులు అరిగేలా తిరిగి తిరిగి చివరికి ఒక కంపెనీలో టెక్నికల్ అసిస్టెంట్గా చేరాడు రాజు. ఆ రోజు సాయంకాలం కంపెనీ నుండి వచ్చి కాఫీ తాగుతూ ఏమేమో ఆలోచించుకుంటూ కూర్చున్నాడు తన గదిలో. పక్క వాటాలో ఉంటున్న టైపిస్టు విజయ, ఆమె సవతి తల్లి ఏదో ఘర్షణ పడుతున్నారు. అది వినడం రోజు అతనికి అలవాటైపోయింది. అంతలోనే ప్రొఫెసర్ జగన్నాథరావు గారి నౌకరు రాముడొచ్చాడు. బాబు, అయ్యగారు ఊరెళ్తున్నారు, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారని చెప్పి వెళ్ళిపోయాడు. రాజుముఖం చిరాగ్గా అయిపోయింది. అప్పటికి దగ్గర దగ్గర 15 రోజులైంది అతను జగన్నాథరావు గారికి ముఖం చూపించి. ఇప్పుడెందుకో అర్జెంటుగా రమ్మన్నారట. ఆయన పోకడలు చాలా విచిత్రంగా ఉన్నాయి అతనికి. ఆయన ఒక్కగానొక్క కూతురు శారద అంతే. ఆ ఊళ్ళో ఉద్యోగం వచ్చాక ఓ రోజు పేవ్మెంట్ మీద నడుస్తున్న అతని పక్క నుంచి కారులో పోతున్న ప్రొఫెసర్ గారు కారు ఆపి కేకేశారు ఆనందంగా. తండ్రి పక్కనే కూతురు శారద కూడా ఉందా రోజు. వాళ్ళింట్లో రాజుకి చాలా చనువు. హలో రాజు, కంగ్రాచ్యులేషన్స్. ఏదో పరీక్ష ఫెయిల్ అయిన వాడిలా కనిపించటమే మానేశావేం? ఫస్ట్ క్లాస్ వచ్చిందటగా అంటూ పలకరించింది. రాజు క్లుప్తంగా రామం పోవడం గురించి చెప్పి ప్రస్తుతం ఉద్యోగరీత్యా అక్కడుంటున్నట్లు చెప్పాడు. మరి చెప్పవేమిటోయ్ ముందా సంగతి? ఏముద్యోగం, ఏమిటి సంగతి అన్నాడు. రాజు చెప్పాడు. ఆయన పెదవి విరిచారు. ఇంకా ఇంత బతికి ఇంటవతల చచ్చావు అన్నట్టు నీ సబ్జెక్ట్ ఏమిటి, నీ డిగ్రీ ఏమిటి, ఈ ఉద్యోగం ఏమిటోయ్? నా స్టూడెంట్, అందులోనూ మోస్ట్ బ్రిలియంట్ బాయ్, చివరికి టెక్నికల్ అసిస్టెంట్గా చేరాడంటే నమ్ముతానో నమ్మనో కానీ నా తల కొట్టేసినట్టుందోయ్. ఏం చేయమంటారు సార్? అన్ఎంప్లాయ్మెంట్ సంగతి మీకు తెలుసుగా, నేను వేరే చెప్పక్కర్లేదు కదా. ఈ ఉద్యోగమైనా దొరకడం ఎంత కఠినమైందో మీకు తెలియదు అన్నాడు రాజు. చిచి, చివరికి దేశం ఏమిటిలా తగలబడిపోతోంది?
కంట్రీ ఇలా ధ్వంసమైపోతుంటే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టో తెలీదు అన్నారు ఆగ్రహంగా. ఏ గవర్నమెంట్ మాత్రం ఏం చేయగలదులేండి. ప్రతి మనిషి ఎవరి బాధ్యత వారు విస్మరించి దొరతనం వారిని దుయ్యబట్టడంలోనే ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేస్తున్నారు? రిటైర్ అయ్యాకైనా తప్పుకున్నారా? మీకేం తక్కువని సెకండ్ టైం ఎక్స్టెన్షన్ చేస్తున్నారు? మీకేం బరువులని బాధ్యతలని లేదా పోదా అని? అది పదవి నాన్నగారు, పదవి హోదా అలవాటు పడిపోయిన ప్రాణాలకి దాన్ని వదులుకోవడం ఏమ బాధగా ఉంటుంది. ఓ పక్క షుగర్ కంప్లైంటు, మరో పక్క బీపీ ట్రబుల్స్తో స్టూడెంట్స్కి తిన్నగా పాఠాలే చెప్పలేని మీకు ఏం రిటైర్మెంటు? ఏజ్కి ఓ 3 ఏళ్ళు ముందుగానే విరమించుకుంటే తప్ప ఆ వేకెన్సీలో క్రింది వాళ్ళు రారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏర్పడవు, కంట్రీని గవర్నమెంట్ని తిట్టేం ప్రయోజనం అంటున్న శారద ధోరణిని వింతగా గమనించాడు రాజు. ప్రొఫెసర్ గారి ముఖం ఎర్రగా కందగడ్డలా తయారైంది. ఆయన వస్తున్న ఆవేశాన్ని దిగమింగుకుని తెచ్చిపెట్టుకున్న నవ్వేస్తూ, మీ యంగర్ జనరేషన్కి మా శారద ప్రతినిధోయి రాజు, ప్రతిదానికి ముందు నా మీదే యుద్ధం ప్రకటిస్తుందిలే ఈ మధ్య అన్నారు అదోలా. శారద తండ్రికేసి అసహ్యంగా చూసినట్లు అనిపించింది రాజుకి. తండ్రి కూతుళ్ల మధ్య ఏదో సున్నితత్వం చెడినట్టు తోచింది. ఆయన తన గురువుగారిని చిన్నబుచ్చుకోకుండా చేయడం తన విధి అనుకున్నాడు. అలా అనుకోకూడదు శారద. వయస్సు అనుభవాలతో పాటు నాలెడ్జ్లో పండిపోయిన నాన్నగారి లాంటి టీచర్స్ ఉండడం విద్యార్థులకు ఎంత ఉపయోగమో తెలుసా? ఇక మనమా కసురుకాయల్లాంటి వాళ్ళం, మనకి ఓర్పు కూడా తక్కువ అన్నాడు. జగన్నాథరావు గారు ఆ మాటతో గాలి పోలించిన బెలూన్లా ఉబ్బిపోయారు. లీవ్ ఇట్ మై డర్ బాయ్ అనేశారు హుందాగా. ఆ తర్వాత చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు రాజు. ప్రొఫెసర్ గారు తన పలుకుబడిని ఉపయోగించి రాజుకు యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చేలా చూస్తానన్నారు. మొదటి నుండి కూడా ఆయనకి రాజు అంటే ప్రత్యేకమైన అభిమానం. అంచేత తన కోసం ఆయన ఏం చేస్తానన్నా ఆశ్చర్యం వెయ్యలేదు. కానీ ఉన్నట్టుండి ఓ రోజు ఉపోద్ఘాతం లేకుండా ఆయన ఇలా అనేసరికి మాత్రం తెల్లబోయాడు. నాదో కోరిక తీర్చాలోయ్ రాజు నువ్వు. ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. అదేంటి సార్ అలా అంటారు? మీరు ఆజ్ఞాపించగల హక్కుంది అన్నాడు. ఏమిటో అనుకుని రాజు. ఆయన చాలా సంతోషించినట్లు కనిపించారు. మా శారదను నువ్వు చేసుకోవాలోయ్ అనేశారు. ఆ మాట రాజుకి చాచిపెట్టి లెంపకాయ కొట్టినట్లు అనిపించింది. గొంతుక పొడారిపోయి నోట మాట రాలేదు. శారద ఆ దృష్టితో తనెప్పుడూ చూడలేదు. శారద కూడా ఎన్నడూ తన ఎడల అటువంటి భావాలు ప్రదర్శించలేదు. మరి ఆయన ఎందుకలా అంటున్నారో తోచలేదు. అప్పుడు శారద కూడా పక్కనే కూర్చునుంది. తను ఆశ్చర్యంగా శారద ముఖంలోకి చూశాడు. శారద సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది. ఏం చెప్తావో చెప్పు వేగం అన్నట్లుగా ఆ చూపులు గుచ్చుకున్నట్లు అయ్యాయి రాజుకి. నువ్వు కాదనవని నాకు తెలుసు అనుకో. అడిగేవాడు అందున ఆడపిల్ల తండ్రి చెయ్యి ఎప్పుడు అడుగున ఉండవలసిందే కదా. ఎలా అడిగానో ఏమో, ఏమీ అనుకోకు. నీ మీద నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. నీలాంటి అల్లుడు దొరకడం నా అదృష్టం. మా శారద నీకేమీ కొత్త కాదు. మీ ఇద్దరు చిలుక గోరింకల్లా కళకళలాడుతూ నా కళ్ళ ముందు మసులుతుంటే ఈ వృద్ధాప్యంలో నాకంతకంటే ఏం కావాలోయ్. మళ్ళీ మాట్లాడతానులే ఈ విషయమై నీతో అనేసి ఎవరో వస్తే వాళ్ళని కలవాలని బయటకు వెళ్ళిపోయారాయన. శారద కూడా లేచి లోనికి వెళ్ళిపోబోయి ఏదో ఆలోచించుకున్నట్టు వెనక్కి తిరిగి రాజు దగ్గరగా వచ్చి నిలబడింది. రాజు ఇబ్బందిగా శారద కేసు చూశాడు. రాజు, నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? చాలా గంభీరంగా అడిగింది. అంటే తన ముఖంలో కనిపించిందా ఆ భావం? అయితే మాత్రం అదేం అబద్ధం కాదుగా. తను మంగళని ప్రేమించలేదు. ఆమెతో గిల్లి కజ్జాలు, పోట్లాటలు అని అనిపించుకోవడాలు ఇవన్నీ ప్రేమ లేకుండానే చేశాడా? కానీ మంగళకు మనసు విరిగిపోయి ఉంటుంది. అవన్నీ శారదతో ఎలా చెప్పడం అనుకుంటున్నాడు. ఏం లేదులే, నీ ముఖం చూస్తే అలా అనిపించడం లేదనేసి చిరచిరా వెళ్ళిపోయింది శారద. రాజు అప్రతిభుడైపోయాడు. అతని మనసంతా కెలికినట్లయిపోయింది. శారద ఎవరినైనా ప్రేమించిందేమో తన మౌనాన్ని అపార్థం చేసుకున్నట్లుంది. తనెందువల్లనో అడగ్గానే విడమర్చి చెప్పలేకపోయాడు. అసలేం చెప్పాలనుకున్నా చెయ్యాలన్నా ఎవరూ మిగల్లేదక్కడ. ఖాళీ కుర్చీలు నిశ్శబ్దం మిగిలాయి. వీలైనంత తొందరగా తన గదిలోకి వచ్చి పడ్డాడు ఆ రోజు. ఆ తరువాత మరి వాళ్ళింటికి వెళ్ళలేదు. ఇవాళ రమ్మని ప్రొఫెసర్ గారు కబురు పెట్టారు. అంతగా ప్రత్యేకించి పిలుస్తున్నప్పుడు వెళ్ళకపోతే చాలా అమర్యాదగా ఉంటుంది. బహుశా మళ్ళీ ఆ విషయం కదపాలనే పిలిచి ఉంటారు. కానీ శారద వాలకం చూస్తే మరింత వింతగా ఉంది. ఇష్టం లేకపోతే తండ్రికి సూటిగా ఎందుకు చెప్పలేకపోతోంది? ఇన్ని మాటలాడే శారదకు తండ్రి దగ్గర భయమా?
ఏమైనా సరే తనే చెప్పేయాలి. మంగళతో జరగని తన పెళ్ళి ఇంకెవ్వరితోనూ జరగదని అదే నిశ్చయంతో ప్రొఫెసర్ గారింటికి బయలుదేరాడు రాజు. కథ కొనసాగుతుంది.